ఇనపగుళ్ళు నీట తేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఎద్దులు దున్నా పోతులు గుర్రాలు లేకుండానే బళ్ళు నడుస్తాయమ్మా. నీళ్లలోన ఉన్న శక్తితో దీపాలు వెలిగే దినములొస్తాయమ్మా. ఆ జన్మ వైరంతో ఉండేటి పులిమేక ఇక మత్యముతోని ఉంటాయమ్మా. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లో నా జనము చచ్చిపోతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గనవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఆరే దొండా తీగ నా మఠముపై బుట్టి 7 గడియల్లోనే మఠమంతా పాకి. మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండవయ్యా. మక్కలోన నల్ల పంది బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా. అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా. వాళ్ళింట పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా. బనగాన పల్లె దుర్రేరు పొంగి 3 వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. నవాబు పాలన పాడై. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇతను చెప్పిన ప్రతి ఒక్క కాలజ్ఞాన విషయం పొల్లు పోకుండా జరుగుతూనే ఉన్నది. ఇతను రచించిన ఆ యొక్క తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తాటాకుల పైన ఈయన కలం పెట్టి రచించిన ప్రతి ఒక్క అక్షరము కూడా ఈనాటికి నెరవేరుతూనే ఉంది. జరిగాయి కూడా మొత్తం అన్ని. కలియుగంలో ప్రారంభం ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇతను వివరంగా అక్కడ మనకి ఆ యొక్క కాలజ్ఞానంలో వివరించారు. కొన్ని కాలుష్యాల వల్ల చాలా మంది ప్రజలు చనిపోతారు అని కూడా చెప్పుకొని వచ్చాడు. అలానే ఒక వైరస్ వల్ల చాలా మంది లక్షలాది మంది చనిపోతారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా జరిగింది. ఇంకా అలానే ఈ యొక్క యాగంటి బసవన్న అంతకంత పెరిగి కలియుగం ఎండి అయిపోయే టైంకి అంతకంత పెరిగి రంకె వేస్తాడంటే అరుస్తాడంట. అరిచినప్పుడు ఆ యొక్క కేక వినిన ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రజలు కూడా చనిపోతారని కూడా చెప్పుకొని వచ్చాడు. ఇంకా అలాగే హంపీలోని హనుమంతుడు అంతకంత పెరిగి అతను కూడా కేక వేస్తాడంట. ఆ కేక శబ్దం విన్న వాళ్ళు కూడా చనిపోతారని కూడా చెప్పుకొని వచ్చాడనమాట. ఈ యొక్క ప్రజలు మొబైల్కి యొక్క కొత్త కొత్త మిషన్స్కి అట్రాక్ట్ అయిపోతారని కూడా చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క మొబైల్స్ అన్ని పని చేయక పిచ్చి వాళ్ళు అయిపోతారంట. అలాగే ఒక ఆడ మగ కలయిక ముందు కాలంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే పట్టపగలే ఎక్కడ గడిపితే అక్కడ రూముల్లో గడపడం అలాగా ఉందన్నమాట. ఇది న్యాచురల్గా అయిపోయింది అనమాట సొసైటీలో. ఇంకా ముండమోపులు అంటే భర్త చనిపోయిన ఉంటారు ఆడ మనుషులు వచ్చేసి ఈ యొక్క ముత్తైదుల్లాగా ఉంటారనేసి కూడా చెప్పుకొని వచ్చాడు. అవి కూడా ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పుకొని వచ్చే ప్రతి ఒక్కటి ఏమిటంటే అత్త కోడలు గొడవ పడతారు. కొడుకు తల్లిని తండ్రిని కూడా చంపేస్తారంట ఆస్తుల కోసం. అంటే ఆ యొక్క ధనము బంగారం కోసం కూడా చంపేస్తూ ఉన్నారు ఈనాటి కాలంలో. మద్యానికి బానిస అయిపోతూ ఉంటారు ప్రజలు అంతా. లేనిపోని ఈ యొక్క డిసీజెస్ రోగాల బారిన ప్రజలు పడిపోతూ ఉంటారు. ఎద్దుల బండ్లు గుర్రం బండ్లు అన్నీ వదిలేసి ఈ యొక్క కార్లు ఏరోప్లేన్లు కూడా తిరుగుతూ ఉంటారని కూడా చెప్పుకొని వచ్చాడు. అవి కూడా జరుగుతూనే ఉంటాయి. నటులు రాజకీయాల్లోకి వచ్చి పరిపాలిస్తారని చెప్పారు. ఆనాటి కాలంలోనే ఎన్టీఆర్ గారు వచ్చేసి కొత్త పార్టీ సొంతంగా పార్టీ పెట్టి గెలిచి సీఎంగా ఈ యొక్క ఏపీని ఏలడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకొని వస్తే అతను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అతను రచించినట్టు మొత్తం 3 అనమాట. ఆ 3 గ్రంథాల్లో ఒకటి ఆనందం, రెండోది ముందు జరగబోయేది, మూడోది కామ కోరికలు ఎలా ఉంటాయి అనేసి. ఈ 3 గ్రంథాలు అతను ఒక గృహలో కూర్చొని బనగానపల్లె రవ్వలకొండ గృహలో కూర్చొని
అతను రచించడం జరిగింది. ఈ యొక్క రవ్వల కొండలకి మనం వెళ్ళి చూస్తే గన యాగంటికి గృహలోని దారి, మహానందికి గృహలోని దారి, ఇలా గృహలోని దారులు లోపలికి ఉన్నాయి. నేను ఒకసారి వెళ్ళి చూడగానే గృహలోకి దారి, ఇక్కడికి ప్రవేశం లేదు, మహానందికి దారి అనేది ఉంది. బట్ కానీ నేను ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళేసి లైటింగ్ వేసుకొని వెళ్తున్నాను. కొద్దిగా మూవ్ అయితే కొద్దిగా ముందుకు వెళ్ళగానే సడన్గా నాకు వచ్చేసి మామూలుగా తడి లేకుండా ఉండేది తడి కనపడింది. ఒక తడి కనపడి కొద్ది ముందుకు వాటర్ కనపడతాయి. అంటే పొయ్యే కొద్ది లోపల ఏమేమి ఉన్నాయో కూడా అసలు అంత చిక్కని యొక్క గృహలు అనమాట, రవ్వలకొండ యొక్క కేవ్స్. ఇంకా ఈ యొక్క మంచిగా చెప్పాలి అంటే కన్నా ఆ యొక్క రవ్వల కొండలు అతని గృహలో ఒక కొలను ఉందన్నమాట. ఆ కొలంలో నీరు ఇంకిపోలేదంట ఆనాటి కాలంలో. అసలు మనం వెళ్తే ఆ కొండలో ఆ గృహలో ఊపిరి కూడా ఆడదు మనకి, అంత యొక్క భయంకరమైన ప్లేస్ అనమాట. కిందికి వంకొని మనిషి నడవాలి అంటే నిలువెత్తుగా నడవలేమన్నమాట. వంకొని నడుచుకుంటూ పోతే అతను ఆ యొక్క తపస్సు చేసిన కొన్ని ప్లేసెస్, అలాగే ఈ యొక్క కాలజ్ఞానం రచించిన ప్లేసెస్, అలాగే ఆ యొక్క వెంగమాంబ ఇతన్ని పూజిస్తూ అక్కడే గడిపిన ఒక ప్లేసు, ఇవన్నీ కూడా మనకి యాగంటిలో అండ్ బనగానే పల్లెలు మొత్తం అన్నీ కూడా కనపడతాయి. ఈ రవ్వల కొండలోకి ఇతను ఆవులు తోలుకొని పోయి అక్కడే మేత మేపి ఈవినింగ్ టైంకి యొక్క వెంగమాంబ ఇంటికి తోలుకొని వచ్చాడు అనమాట. ఆ కొండ అతను నడిచిన ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఈనాటి కాలం కూడా చెక్కు చెదరకుండా ఆ యొక్క రవ్వల కొండలో ఉందంటే కనుక ఎంత ఆశ్చర్యానికి గురవుతామంటే అంత ఆశ్చర్యానికి గురవుతాం. ఒకసారి నేను చూడాలి వెళ్ళాలి అనేసి వెళ్ళాను, అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఇంకొక వీడియో కావాలంటే ఎటువంటి వీడియో కావాలో మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను